మనం ఇప్పుడు ఈ సెషన్లో బాక్స్ మోడల్ చెప్పబోతున్నాను. బాక్స్ మోడల్ ఇన్ సిఎస్ఎస్. మనం ఫస్ట్ ఈ ఐకాన్ని క్లిక్ చేద్దాం. బాక్స్ మోడల్ .html ఎంటర్. ఓకేనా? గివ్ వన్ ఎక్స్క్లమేటరీ మార్క్ ఎంటర్. ఓకేనా? నేను హెడ్డింగ్ ట్యాగ్ తీసుకుంటున్నాను. h1. దిస్ ఈస్ ఏ బాక్స్ మోడల్. ఓకే కదా? ఇప్పుడు నేను డివ్ ట్యాగ్ తీసుకుంటున్నాను. డివ్ ట్యాగ్ నేను కంటెంట్ ఇస్తున్నాను. ఇంకో డివ్ ట్యాగులో కాంటెక్స్ట్ అని ఇస్తున్నాను. ఓకే కదా? ఇప్పుడు మనకి సిఎస్ఎస్ ఫైల్ కావాలి. క్లిక్ ఆన్ దిస్ ఐకాన్. బాక్స్ మోడల్ .css. ఓకేనా? ఎంటర్. నేను ఎలిమెంట్ సెలెక్టర్ వాడుతున్నాను. ఎలిమెంట్ సెలెక్టర్ అంటే ఏమిటి? డివ్ అంటే ఎలిమెంట్. ఓకేనా? ఇది డివ్ ట్యాగ్ కదా, సో డివ్ అనేది ఎలిమెంట్. సో డివ్ ఎంటర్. ఓపెన్ ది ఫ్లవర్ బ్రేసెస్ ఎంటర్. మీ విడ్త్ 100 పిక్సెల్ ఇస్తున్నాను. 100 పిక్సెల్. హైట్ 100 పిక్సెల్ ఇస్తున్నాను. ఓకేనా? నేను బార్డర్ ఇస్తాను. బార్డర్ 2 పిక్సెల్ సాలిడ్ బ్లాక్ అని ఇస్తున్నాను. ఓకేనా? ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలి? మనం ఇప్పుడు సేవ్ చేద్దాం. సేవ్. ఇందులో కూడా సేవ్. ఓపెన్ ది బ్రౌజర్. గో బ్యాక్. రిఫ్రెష్. బాక్స్ మోడల్ .html ఎంటర్. చూసారా? మనకి కంటెంట్ మాత్రమే ఉండొచ్చింది. సో మనకి ఎలాంటి స్టైలింగ్ ఇంకా అంటే స్టైలింగ్ ఏమీ అప్లై అవ్వలేదు. ఎందుకు? మన బ్యాక్ వెళ్దాం. మనం చెక్ చేసుకోవాలి ఇప్పుడు ఎందుకు రాలేదని. ఓకేనా? మనం లింక్ చేయలేదు, సో లింక్ చేయాలి. లింక్ రిలేషన్ ఈజ్ ఈక్వల్ స్టైల్ షీట్. href attribute ఈజ్ ఈక్వల్ ఏమిద్దాం? బాక్స్ మోడల్ .css. ఓకేనా? క్లోజ్. ఓకేనా? లింక్ చేశాను. సేవ్. ఓపెన్ ది బ్రౌజర్. చూసారా? మనకి ఏమొచ్చింది? మనకి హైట్ ఇచ్చాను, విడ్త్ ఇచ్చాను కదా, సో మనకి బార్డర్ వచ్చింది. ఓకేనా? బార్డర్ తర్వాత విడ్త్. ఇది విడ్త్, ఇది హైట్. ఓకేనా? ఇది హైట్ వచ్చింది కదా. ఓకే. ఇప్పుడు నేను బార్డర్ రేడియస్ ఇస్తాను. బార్డర్ రేడియస్ ఇస్తాను. రేడియస్ 2 పిక్సెల్. ఓకేనా? సేవ్. ఇక్కడ కూడా సేవ్. ఓపెన్ ది బ్రౌజర్. చూసారా? ఇక్కడ 2 పిక్సెల్ వచ్చింది. చూసారా? సర్కిల్ వచ్చింది. కొంచెం పెద్దగా ఇస్తాను. నేను బార్డర్ రేడియస్ అనేది 10 పిక్సెల్ ఇస్తాను. ఓకేనా? 10 పిక్సెల్. సేవ్. ఓపెన్ ది బ్రౌజర్. చూసారా? ఇది బార్డర్ రేడియస్. ఓకేనా? ఇది బార్డర్ రేడియస్. ఈ మనకి కరువు వచ్చింది కదా, ఇది బార్డర్ రేడియస్. ఓకేనా? నెక్స్ట్. ఇప్పుడు నేను బార్డర్ స్టైల్ ఇస్తాను. బార్డర్ స్టైల్ ఇస్తున్నాను.
నేను బార్డర్ స్టైల్ అనేది ఏమి ఇస్తాను, డాటెడ్ ఇచ్చుకోవచ్చు, డాష్డ్ ఇచ్చేయచ్చు. ఓకేనా, నేను డాటెడ్ ఇస్తాను. డాటెడ్, సేవ్, సేవ్. చూసారా, మనకి డాటెడ్ వచ్చింది లైన్స్ బార్డర్. ఓకేనా, ఇది నెక్స్ట్, ఇది బార్డర్. నెక్స్ట్ ఏమి ఇద్దాం, నెక్స్ట్ నేను ఇప్పుడు ప్యాడింగ్ చెప్తాను. ప్యాడింగ్ లెఫ్ట్ ఎంత ఇస్తాను, నీ ప్యాడింగ్ లెఫ్ట్ అనేది ఒక 50 పిక్సెల్ ఇస్తాను. 50 పిక్సెల్ ఇచ్చాను కదా. సేవ్, బాక్స్ మోడల్ కూడా సేవ్. చూసారా, అంటే ప్యాడింగ్ లెఫ్ట్ అంటే ఏమిటంటే ఇది ప్యాడింగ్ లెఫ్ట్. మన బార్డర్ కార్డ్ ఉంచాలి, కంటెంట్ వరకు మధ్యలో స్పేస్ ప్యాడింగ్ అంట. ఇది ప్యాడింగ్. ఓకే కదా, అది ప్యాడింగ్, ఇది ప్యాడింగ్ లెఫ్ట్. ప్యాడింగ్ లెఫ్ట్. నేను ప్యాడింగ్ టాప్ ఇస్తాను. ప్యాడింగ్ టాప్, ప్యాడింగ్ టాప్ ఇస్తాను. ప్యాడింగ్ టాప్ 50 పిక్సెల్ ఇస్తాను. ఓకేనా, అలాగే ప్యాడింగ్ రైట్ ఇస్తాను 50 పిక్సెల్. ఓకేనా, తర్వాత ప్యాడింగ్ బాటమ్ ఇస్తాను 50 పిక్సెల్. ఓకేనా, సేవ్ చేద్దాం. ఈడ కూడా సేవ్ చేద్దాం. ఓపెన్ ది బ్రౌజర్. చూసారా, అంటే ఇది ప్యాడింగ్ లెఫ్ట్, ఇది ప్యాడింగ్ రైట్. నో, ఇది ప్యాడింగ్ టాప్, ఇది ప్యాడింగ్ లెఫ్ట్, ఈ ప్యాడింగ్ బాటమ్, ఇది ప్యాడింగ్ రైట్. ఓకేనా, ఇది ప్యాడింగ్ రైట్ అంటే ఇది టాప్, ఇది రైట్, ఇది బాటమ్, ఇది లెఫ్ట్. ఓకేనా, ఇప్పుడు నేను మార్జిన్ ఇస్తాను. ఇప్పుడు ఈ బాక్స్ కొన్ని, ఈ బాక్స్కి ఇందులో స్పేస్ కావాలి నాకు. సో నేను ఇప్పుడు మార్జిన్ ఇస్తాను. నేను మార్జిన్ టాప్ ఇస్తాను. ఓకేనా, మార్జిన్ టాప్ ఎంత ఇద్దాం, ఒక 20 పిక్సెల్ ఇస్తాను. ఇక్కడ సేవ్ చేద్దాం. చూసారా, మనకి మార్జిన్ అనేది 20 పిక్సెల్ మూవ్ అయింది. అంటే 20 పిక్సెల్ జరిగింది. ఈడ 20 పిక్సెల్, ఈడ 20 పిక్సెల్. అంటే ప్యాడింగ్ అంటే ఏమో బార్డర్ ఈ బాక్స్ లోపల అంతా ప్యాడింగ్. ఈ బాక్స్ బయట అంట మార్జిన్. ఓకేనా, బాక్స్ లోపల ప్యాడింగ్, బాక్స్ బయట మార్జిన్. ఇది మార్జిన్. ఓకేనా, నెక్స్ట్ నేను మార్జిన్ ఇచ్చాను. మనం మార్జిన్ లెఫ్ట్ ఇచ్చుకోవచ్చు. మార్జిన్ లెఫ్ట్ ఇద్దాం. మార్జిన్ లెఫ్ట్ 50 పిక్సెల్. ఓకేనా, సేవ్ చేద్దాం. ఓపెన్ ది బ్రౌజర్. చూసారా, ఇది మార్జిన్ లెఫ్ట్. నేను మార్జిన్ నెక్స్ట్ ఏమిద్దాం. ఇప్పుడు నేను ఈ బాక్స్ అనేది ఇట్లా లాస్ట్కి రావాలి. ఈ బాక్స్ అంటే మనం మార్జిన్ లెఫ్ట్ ఇచ్చి మనం ఆటో ఇవ్వాలి. ఆటో అని ఇస్తే ఏమవుతుందంటే, సేవ్ చేద్దాం ఫస్ట్. ఓపెన్ ది బ్రౌజర్. చూసారా, మనం మార్జిన్ ఆటో ఇస్తే రైట్కి మూవ్ అవుతుంది, రైట్ కార్నర్ వస్తుంది. ఇది మార్జిన్ లెఫ్ట్ ఆటో ఇస్తే రైట్ సైడ్ వచ్చేసింది కార్నర్కి. ఇప్పుడు నేను
ఇప్పుడు నేను మార్జిన్ ఇస్తాను, మార్జిన్ రైట్ ఇస్తాను, మార్జిన్ రైట్. ఓకేనా, ఒక 30 పిక్సెల్ ఇస్తాను, లేదంటే ఒక 50 పిక్సెల్. సేవ్, ఓపెన్ ది బ్రౌజర్. చూసారా, మూవ్ అయింది రైట్, మార్జిన్ రైట్ మూవ్ అయింది కొంచెం. చూసారా, ఇది మార్జిన్ రైట్. ఇప్పుడు అట్లా కాదు, నాకేంటిదంటే నాకు మార్జిన్ అది ఇది బాక్సెస్ అని నాకు ఇటు సైడే కావాలి, లెఫ్ట్ సైడ్. అప్పుడు మనం ఏం చేయాలి, సేమ్ ఇప్పుడు మేము ఇచ్చినాం, ఆటో ఇచ్చాం కదా, ఇందులో మార్జిన్ రైట్ ఇద్దాం, మార్జిన్ రైట్, అంతే. మార్జిన్ రైట్ ఆటో ఇస్తే లెఫ్ట్ సైడ్ మూవ్ అవుతుంది. సేవ్, ఓపెన్ ది బ్రౌజర్. చూసారా, మనకి లెఫ్ట్ సైడ్ వచ్చింది, మనకి లెఫ్ట్ సైడ్ వచ్చింది. ఇది మార్జిన్. మార్జిన్ అంటే బాక్స్ బయట, ప్యాడింగ్ అంటే బాక్స్ లోపల. ఓకేనా, ఇది మన ఈ సెషన్లో ఏం చేసాము, విడ్త్ చూసాము, హైట్ చూసాము, బార్డర్ రేడియస్ చూసాము, బార్డర్ స్టైల్ చూసాము, బార్డర్ చూసాము, మార్జిన్ అండ్ ప్యాడింగ్ చూసాము ఈ సెషన్లో. ఓకేనా, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పిన్ చేయండి, నేను దానికి రిప్లై ఇస్తాను. ఓకేనా.